హాయ్ అండి అందరికీ. ఇది కట్ వర్క్ బ్లౌజ్ అనేది మీకు రెగ్యులర్‌గా తెలుసు కదా! కట్ వర్క్‌లోనే ఇది డిఫరెంట్ షేప్ అనమాట. అంటే కట్ వర్క్ వచ్చేసి ఇట్లా రౌండ్ వచ్చేది నెక్ సైడు. ఇదొచ్చేసి ఉల్టా సైడ్ అయితే వచ్చింది. ఇది ఎలా కటింగ్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది అయితే చూసండి. ఇదొచ్చేసి 28 సైజు నడుం బ్లౌజ్ అనమాట. ఒకవేళ లేదు మీరు సైజు కొలత బ్లౌజ్ తోటి మేము కటింగ్ చేసుకుంటామనంటే ఇది ఈ విధంగానైతే కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఒక సిస్టర్ అయితే పదే పదే కామెంట్ చేసింది. అక్క కొలత బ్లౌజ్ తోటి ఎలా కటింగ్ చేసుకోవాలనేది. ఇక్కడ నేను కింద హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం అయితే మార్కింగ్ అయితే ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ అనేది వేసుకున్నాను. వీళ్ళు వచ్చేసి బ్లౌజ్ హైట్ అనేది ఒక 1 ఇంచు పెంచమన్నారు కాబట్టి 1 ఇంచు మార్క్ అనేది నేనైతే ఎక్స్ట్రా అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత వెనకాల మిడిల్ పాయింట్ చూసుకొని గల్ల మార్కింగ్ అనేది వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఈ నడుం దగ్గర నుంచి అంటే గల్ల మిడిల్ నుంచి నడుం వరకు ఇలా చూసుకొని కరెక్ట్గా మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది నేనైతే ఖర్చు కోసం అంటే వెనకాల టక్స్ వస్తాయి కదా, ఆ టక్స్ కోసం అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మార్కింగ్ అనేది అయితే వేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి బ్లౌజ్ హైట్ అనేది కొలుచుకుంటున్నాను. కింద వచ్చేసి 1 ఇంచు వాళ్ళు ఎక్స్ట్రా కప్పు పెట్టమన్నారు కాబట్టి 1 ఇంచ్ అనేది నేను అలా మార్కింగ్ వేసుకున్నాను. హైట్ వచ్చేసి మనం హైట్ మార్కింగ్ వేసుకున్నాక ఖర్చు మాత్రం ఎప్పుడు ఎక్కడ మార్చి అయితే పోవద్దు. ఖర్చు మాత్రం ఎట్టి పరిస్థితిలో మర్చిపోవద్దు అనమాట. ఇక్కడ నేను షోల్డరు నెక్ వెడల్పు వచ్చేసి మొత్తం కలిపి 5 ఇంచులు అయితే తీసుకున్నాను. నెక్ వెడల్పు 2.5, షోల్డర్ వెడల్పు 2.5, చంక డౌన్ వచ్చేసి 6 ఇంచుల వరకు అయితే మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఇది 30 సైజ్ వాళ్ళకు కూడా సరిపోతుంది. ఇది ప్రజెంట్ అయితే నేను చూపించిన బ్లౌజ్ 28 మాత్రమే ఉంది. 30 వరకు కూడా ఈ కొలతలు అయితే అడ్జస్ట్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇలానైతే మనమైతే మార్కింగ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ చంక డౌన్ వచ్చేసి నేను 1.5 వరకు అయితే తీసుకున్నాను. కామన్గా మనం 1.5 తీసుకుంటాం కదా, 1.5 అనేది ఎందుకు తీసుకుంటున్నాను అంటే మనకు నెక్ ఎప్పుడైతే డీప్ అవుతుందో అప్పుడు మనం ఆ ప్లేస్ వచ్చేసి ఆర్మ్ దగ్గర ప్లేస్ వచ్చేసి కొంచెం తక్కువ చేసుకోవాలన్నమాట. అందుకని నేను 1.5 వరకు అయితే మెజర్మెంట్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ నెక్ డీపు అనేది నేనేం కొలవలేదు. నెక్ వెడల్పు పైన నెక్ వెడల్పు వచ్చేసి 2.5 తీసుకున్నాము. కింద నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాం. ఎందుకంటే ఇట్లా తీసుకున్నప్పుడే మనకు బ్లౌజ్ అనేది చాలా బాగా వస్తుంది. అంటే వెడల్పు అనేది మంచిగా వస్తుంది. అందులో మనం స్టిచ్చింగ్ చేసేది ఏంటిది డిజైన్ బ్లౌజ్ కాబట్టి ఆ డిజైన్ అనేది మనకు ఎప్పుడైతే వెడల్పు ఉంటుందో అప్పుడే చాలా పర్ఫెక్ట్గానైతే వస్తుంది అనమాట. అందుకని ఎప్పుడైనా నెక్ వెడల్పు అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటేనే డిజైన్ బ్లౌజులకు వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది కటింగ్ అయితే చేసుకుందాము. హ్యాండ్స్ వచ్చేసి ఎలా తీసుకోవాలంటే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఆర్మ్ రౌండ్ మొత్తం అయితే ఒకసారి కొలుచుకోవాలి. ఎందుకంటే ఇట్లా కొలుచుకొని ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే మనకు మామూలుగా 4 ఫోల్డింగ్ అయితే హ్యాండ్స్ ఫోల్డింగ్ చేసి కట్ చేసినప్పుడు అతుకులు అనేది పడుతూ ఉంటాయి కదా, అంటే 4 అతుకులు పడతాయి. ఇప్పుడు ఇక్కడే మనం కరెక్ట్ ఫోల్డింగ్ చేసుకున్నట్టయితే ఒక్కొక్కసారి 2 హ్యాండ్స్కే అతుకులు అనేది పడే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చేసి అమ్మాయి సన్నగా ఉందంటే 28 సైజు నడుం బ్లౌజ్ కాబట్టి మనకైతే 4 లేయర్లు కూడా ఈక్వల్గానే సరిపోయాయి. 30 సైజు వాళ్ళకైతే సరిపోదు, కొంచెం మీసుంత జరిపే ఉంటుంది. ఇలాంటి వీడియోలు నేను మన ఛానల్లో చేశాను, చూడండి హ్యాండ్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది కూడా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 4 లేయర్గానైతే మనం క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకున్నాం కదా, చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ వచ్చేసి మనం ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసేసాము. తీసేసిన తర్వాత మార్కింగ్ వేసుకున్నాం కదా, వేసిన తర్వాత మనం హ్యాండ్ హైట్ అనేది కొలుచుకోవాలి. హ్యాండ్ హైట్ అనేది ఒకసారి చూడండి, నేను మరొకసారి చూపిస్తాను ఎంత వచ్చింది. మొత్తం మనకు ఫుల్ హ్యాండ్ 9 ఇంచెస్ అయితే వచ్చింది. ఇక్కడ డౌన్ వచ్చేసి 9 ఇంచులు డౌన్ వచ్చినప్పుడు 3.5 వరకు అయితే మనము ఈ హ్యాండ్ ఆర్మ్ రౌండ్ డౌన్ అనేది మనం హ్యాండ్ డౌన్ ఓన్లీ హ్యాండ్ డౌన్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒకసారి చూడండి మినిమం 9 ఇంచెస్ అయితే నేనైతే చెప్పాను. మీకు ఒకవేళ బ్లౌజ్ తోటే మెజర్మెంట్ తీసుకోవాలంటే హ్యాండ్ అనేది ఇలా వేసుకొని కింద హాఫ్ ఇంచ్ వదిలేసుకోవాలి. వదిలేసుకున్న తర్వాతనే చంక దగ్గర జాయింట్ ఉంటుంది కదా, అక్కడ వరకు మార్కింగ్ వేసుకొని హ్యాండ్ బయట సైడ్ ఒక 1.5 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ అనేది ఉంచుకోండి ఖర్చు కోసము. ఇదైతే అసలు మర్చిపోవద్దు. ఇక్కడ ఒకటి చూసారా, హ్యాండ్ అయితే నేను డౌన్ అయితే మొత్తం మార్కింగ్ అనేది వేసుకున్నా కదా, వేసుకున్న తర్వాత వీళ్ళు ఇక్కడ వచ్చేసి చిన్న బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టమన్నారు అనమాట. ఈ బుట్ట హ్యాండ్స్కి వచ్చేసి నేను ఇక్కడ వెడల్పు 2.5 తీసుకున్నాను. హైట్ వచ్చేసి 2 ఇంచులు మాత్రమే తీసుకున్నాను. ఇక్కడ బుట్ట అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఇది బుట్ట నేమ్ వచ్చేసి ఏం నేమో కామెంట్ అయితే చేయండి అబ్బా. ఇక్కడ చూసారు కదా, సేమ్ ఇట్లనైతే మార్కింగ్ అనేది వేసుకోవాలి. అంటే బుట్ట కోసం 2 ఇంచులు పైకి తీసుకున్నాను, కొంచెం వెడల్పు వచ్చేసి 2.5 తీసుకున్నాను. అప్పుడు మనకు బుట్ట స్టిచ్చింగ్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట.
ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మీరు సైజ్ బ్లౌజ్ తోటి నేను చూపించిన విధంగా హ్యాండ్ అనేది క్లాత్పై పరుచుకొని అలా కటింగ్ చేసుకుంటే హ్యాండ్ కటింగ్ కూడా వచ్చేసినట్ట. మనకు బుట్ట కావాలి కాబట్టి 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాము. 2.5 వెడల్పు అనేది తీసుకొని ఇట్లా రౌండ్ షేప్ అయితే ఇచ్చి మనం కటింగ్ అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మనం కటింగ్ అయితే చేసుకున్నాము. ఈ ఫ్రంట్ పార్ట్ పీస్ వచ్చేసి బ్యాక్ పార్ట్ పీస్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్పై ఇలా వేసుకోవాలి. ఈ క్లాత్ మీద క్రాస్ కటింగ్ అయితే ఇలా వేసుకోవాలి. సాదా కటింగ్ అయితే స్ట్రేట్గానైతే వేసుకోవాలి. ఇప్పుడు ఇది క్రాస్ కటింగ్ బ్లౌజే కాబట్టి నేనైతే ఈ విధంగానైతే క్లాత్ అనేది వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత చుట్టూతో ఒక మార్కింగ్ అనేది వేసేయండి. ఇట్లనైతే కరెక్ట్ మార్కింగ్ అనేది అయితే వేసుకోండి రౌండ్. మళ్ళీ అందులో వచ్చేసి నేను ఇక్కడ ముందు భాగం నెక్ అనేది కట్ చేయను, వెనుక భాగం కూడా నెక్ కట్ చేయను. వీడియోలోనైతే చూస్తున్నారు కదా, నేను నెక్ అనేది ఫస్ట్ ఎక్కడ కట్ చేయట్లేదు. మనం ఎందుకంటే క్యాన్వాస్ అనేది మెజర్మెంట్ తీసుకున్న తర్వాత దాని తర్వాతనే మనం ఈ నెక్స్ అనేది కటింగ్ అయితే చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటాం, క్లాత్ అనేది ఇప్పుడు క్యాన్వాస్ అనేది ఇప్పుడే తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ రౌండ్ అంటే చంక రౌండ్ ముందు లొతుకు భాగం వచ్చేసి ఒక 1/2 ఇంచు డౌన్ చేసుకొని అయితే నేను నార్మల్గా ఇలానైతే మార్కింగ్ అయితే వేసేసాను. వేసిన తర్వాత ఈ బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ అనేది చెస్ట్ హైట్ నెక్ ఇక్కడైతే మనం చూసుకోవాలన్నమాట. పైన 1/2 ఇంచు ఖర్చు వదిలేసుకొని మనమైతే ఈ నెక్ని ఇలా పెట్టేసుకొని అయితే ఇక్కడ కాజాపట్టి ఉంటుంది కదా, కాజాపట్టి అనేది చూసుకొని దాని ప్రకారంగా మనమైతే మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఈ కాజాపట్టి వచ్చేసి మనం ఒక 1/2 ఇంచు బయటకనే పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్స్ట్రా క్లాత్ ఫోల్డింగ్ చేసి కుడతాం కాబట్టి 1/2 ఇంచు బయటకని పెట్టేసుకొని ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి. పైన నెక్ మార్కింగ్ వేసుకొని కింద టక్స్ ప్లేస్ ఉంటుంది కదా, ఆ మార్కింగ్ 1/2 ఇంచు, అట్లానే షేప్ బెల్ట్ మార్కింగ్ జాయింట్ కోసం 1/2 ఇంచు అనేది 2 కలిపి మార్కింగ్ అనేది ఎక్స్ట్రా వేసుకోవాలి. అంటే ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మనం అయితే తీసుకోవాలన్నమాట. చెస్ట్ హైట్ కొలుచుకోవాలి. వీడియోలో చూపించే విధంగా చెస్ట్ హైట్ కొలుచుకున్న తర్వాత చంక దగ్గర నుంచి వెళ్ళి ఇక్కడ నడుం బెల్ట్ ఎంతవరకు ఉన్నది అనేది కూడా కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్న తర్వాత మార్కింగ్ అనేది వేసుకోండి. నెక్ అనేది ఇక్కడ నేను కటింగ్ అయితే చేయట్లేదు, ఓన్లీ రౌండ్ మాత్రమే కటింగ్ అనేది చేస్తున్నాను మనం మెజర్మెంట్ తీసుకున్న ప్రకారము. ఎందుకంటే ఇప్పుడు క్యాన్వాస్ అనేది ఇదే మెజర్మెంట్ తోటి మనం క్యాన్వాస్ అనేది కట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, బ్యాక్ పార్ట్ పై ఫ్రంట్ పార్ట్ అనేది నేనైతే క్లాత్ అనేది ఇలా వేసుకుంటున్నాను. వేసుకొని దీనికి తగ్గట్టుగా మనం షేప్ బెల్ట్ అనేది కటింగ్ అయితే చేసుకోవాలి. ఇట్లా కటింగ్ చేసుకున్నప్పుడు మనకు ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉండదు అనమాట. మన దగ్గర ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ అనేది ఇలా 4 లేయర్ల లాగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ నడుం లూజ్ వచ్చేసి ఎంత ఉందో చెక్ చేసుకొని అదే మార్కింగ్ అనేది మనమైతే ఇక్కడైతే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బ్యాక్ క్లాత్ పైన ఫ్రంట్ క్లాత్ వేసాం కదా, ఈ ఫ్రంట్ క్లాత్ మీద టేప్ అనేది ఒక 1/2 ఇంచు పైకి దానిపైనే పెట్టేసి కింది వరకు ఎంత వచ్చిందో ఖర్చుతోటి మార్కింగ్ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి 2 లేయర్స్ వచ్చింది కాబట్టి కింద 1/2 ఇంచు ఖర్చు అయితే మనకు అవసరం లేదనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఎంత వచ్చింది లాస్ట్కి వచ్చే వరకు 2.5 అయితే వచ్చింది కదా, దానికి మనకు ఉక్స్ దగ్గర వచ్చేసి మన బ్లౌజ్కి ఎంత ఉందో అంత కూడా మనం మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ 2.5 వచ్చింది కదా, ముందు షేప్ వచ్చేసి 3 ఇంచులు కూడా మనం అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు క్యాన్వాస్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు నెక్ వెడల్పు అయితే మీకు ఈ క్లాత్ మీద మార్కింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఆ నెక్ వెడల్పు కంటే ఇంకొక 1 ఇంచ్ క్లాత్ అనేది క్యాన్వాస్ అనేది ఎక్స్ట్రా ఉండేలా ఫోల్డింగ్ అయితే చేసుకోండి. ఈ పేపర్ అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనకు నెక్ ఎక్కడుంది, కింద నెక్ డీప్ ఎక్కడ ఉన్నది అనేది కూడా ఖచ్చితంగా మార్కింగ్ అనేది అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాతనే మనం ఇక్కడ డిజైన్ మార్కింగ్ అనేది గీసుకోవాలన్నమాట. ఇప్పుడైతే స్కేల్ అయితే తీసుకొని స్క్వేర్ షేప్ తీసుకొని మనం నెక్ వెడల్పు కింద ఎంత 3 ఇంచుల వరకు మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ 3 ఇంచుల వరకు నుంచి పైన నెక్ నుంచి మనం ఇట్లా మార్కింగ్ అనేది అయితే వేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత ఇట్లా చూడండి, ఈ షోల్డర్ మార్కింగ్ కూడా వేసుకోవాలి. షోల్డర్ మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇంకొక 1/2 ఇంచు ఖర్చు మార్కింగ్ అనేది డౌన్కి అనేది వేసుకోండి. ఎందుకంటే మనం ఇలా కనుక కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్ వెడల్పు ఒక దగ్గర ఎక్కువ అవుతుంది, ఒక దగ్గర తక్కువ అవుతుంది అనే ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఇలాంటిది ఏదైనా మీ దగ్గర అంటే మీరు కట్ వర్క్ ఏ షేప్ తీసుకుంటారో చూడండి. కొన్ని 2 ఇంచెస్ ఉంటాయి, కొన్ని 1.5 ఇంచ్ ఉంటాయి, అట్లా కూడా ఉంటాయి అన్నమాట. మీరు ఎలా తీసుకుంటారు అనేది మీ ఇష్టం, ఏ సైజ్ తోటి షేప్ అనేది కావాలని. ఇప్పుడైతే నేను ముందు మార్కింగ్ వేసుకున్న దాని బయట సైడ్, లోపల సైడ్ కాదు బయట సైడ్ వచ్చేసి 1/2 ఇంచు మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఇక్కడ మనం ఏం చేస్తాము, కట్ వర్క్కి అయితేనేమో ఇటు సైడ్ పెట్టి
కటింగ్ అనేది చేస్తాం కదా. ఈ కట్ వర్క్ షేప్ అనేది ఉల్టా సైడ్ అయిపోయింది కాబట్టి షేప్ అనేది మనకి ఇక్కడ చేంజ్ అవుతుంది కాబట్టి దాని ప్రకారంగా మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. మీకు నచ్చినట్టుగా ఏ డిజైన్ కావాలన్నా కూడా మిగతా ఏదైనా బ్లౌజ్ డీప్ నెక్లో డిజైన్స్ కావాలన్నా కూడా ఇదే విధంగానైతే మార్కింగ్ అనేది వేసుకోవచ్చు. ఇలా షేప్ అనేది కొంచెం డార్క్‌గానైతే మార్కింగ్ చేసుకుంటే మనకు కటింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏమాత్రం వంకర టింకర కట్ చేసినా కూడా మనం డిజైన్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మొత్తం చెడిపోయే ప్రాబ్లమ్ అయితుందనమాట. అందుకని 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మరి బ్లౌజ్ డిజైన్ కటింగ్ అనేది అయితే మీరు చేసుకోండి. ఇక్కడ షేప్ అయితే చూశారు కదా, మీకు కొంచెం ఎక్కువ డీప్ అనిపిస్తే కొంచెం తక్కువ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఈ నెక్ చుట్టూతా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అంటే ఎక్స్ట్రా క్యాన్వాస్ అనేది ఉంచుకోవాలి కాబట్టి ఈ విధంగా మీరు కరెక్ట్ మిడిల్ చూసుకొని మనం తర్వాత హెమ్మింగ్ చేసుకుంటే మళ్ళీ ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ఇట్లా ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ అనేది వేసుకోండి. వేసుకొని 1 ఇంచ్ నుంచి ఇట్లా లైన్ అనేది గీసుకోండి. లేదంటే మీరు డైరెక్ట్గా కత్తెరతోటైనా కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేనైతే కటింగ్ చేస్తున్నాను చూడండి. ఇలాగనమాట. ఇప్పుడు చూసారు కదా, ఇది అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి సేమ్ ముందు నెక్ కూడా ఇదే, కాకపోతే ఏంటంటే ముందు గల్ల వచ్చేసి మనకు కొంచెం తక్కువ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను చూపించే విధంగా సేమ్ ఇట్లా కొంచెం వరకు అయితే కటింగ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం ముందు నెక్ అనేది ఈ ఫ్రంట్ పార్ట్కి అయితే కటింగ్ చేసుకొని మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా, సేమ్ అది క్లాత్ అనేది ఇక్కడ పెట్టేసి మనకు నెక్ ఇక్కడ ఎంత కావాలనేది చూసుకోండి. ఇట్లా అనమాట. ఇది ముందు భాగము, క్రాస్ కటింగ్ ముందు భాగం. ఇక్కడ వరకు మార్కింగ్ మనం ఇక్కడ నెక్ గల్ల అనేది ఎక్కడ దాకా రావాలనేది మార్కింగ్ వేసుకున్నాం కదా, సేమ్ అంతే. దీని ప్రకారంగా మళ్ళీ ఇది కూడా అదే విధంగానైతే కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ నెక్ వెడల్పు అనేది మనం బ్యాక్ పార్ట్ తోటి అయితే తీసుకున్నాం కదా, అదే ఆధారంగా నెక్ హైట్ మాత్రమే ముందు భాగం వచ్చేసి తగ్గిపోతుంది కదా. ఇప్పుడైతే మనం దీన్ని అయితే మనము ఈ డిజైన్ అనేది కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ కటింగ్ చేసేటప్పుడే మీరు ఏమాత్రం కత్తెర కొంచెం ఆపుకుంటూ కటింగ్ చేసినా కూడా క్రాస్ డిజైన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకుంటూ కటింగ్ అయితే చేసుకోండి. ఇలా చూసారా, ఇక్కడ మాత్రం మొత్తం కటింగ్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఐరన్ చేసేటప్పుడు అదేవిధంగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు గల్ అనేది ఎక్కడ ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు కాబట్టి షోల్డర్ దగ్గర 1/2 ఇంచు మనం నెక్ వెడల్పు షోల్డర్ కలిపి తీసుకున్నాం కదా, అక్కడ 1/2 ఇంచు మాత్రం కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ముందు భాగం అనమాట. ఈ కింది క్లాత్ వచ్చేసి ఈ ముందు భాగాన్ని ఈ విధంగా పెట్టేసుకొని మనమైతే మార్కింగ్ వేసుకొని కటింగ్ చేసుకుంటే ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దానిలానే వచ్చేస్తుంది అనమాట. ఇట్లా 1/2 ఇంచు పైన ఆ పైనదైతే ఉంచుకోవాలన్నమాట. సేమ్ ఇది కూడా ఇప్పుడు దానిలానే కటింగ్ అయితే చేసుకోవాలి. ఇట్లా చూసారా. ఇప్పుడు దీన్ని మనము లైనింగ్ మీద అనేది ఎక్స్ట్రా మన దగ్గర క్లాత్ మిగులుతుంది, కొన్నిటికైతే మిగలదు, కొన్నిటికి మిగులుతుంది. మిగిలేదాన్ని బట్టి మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకొని క్లాత్ అనేది కటింగ్ అయితే చేసేయాలి. ఇప్పుడు క్యాన్వాస్ చుట్టూ ఒక 1/2 ఇంచు ఖర్చు అనేది ఖచ్చితంగా ఉంచుకోవాలన్నమాట. ఇది వచ్చేసి 2 పీస్ వచ్చింది. బ్యాక్ సైడ్ వచ్చేసి నేనైతే జాయింట్ చేసి ఐరన్ చేస్తా. జాయింట్ వేసిన తర్వాతనే ఈ 1/2 ఇంచ్ అనేది అందుకే ఉంచుకున్నాను. జాయింట్ వేసుకున్న తర్వాతనే ఈ క్లాత్ అనేది దాని మీద వేసి ఐరన్ చేస్తా అనమాట. ఐరన్ చేసిన వీడియో వచ్చేసి షార్ట్స్లో ఉంటుంది, చూడండి ఎలా ఐరన్ చేశాను అనేది. ఇప్పుడు ఇక్కడ చూసారా, ఇది కూడా అంతే అనమాట. సేమ్ దానిలానే ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు ఉంచుకొని అయితే కటింగ్ చేసుకోండి. ఇది వచ్చేసి ముందు నెక్ ఇంతే, సేమ్ ఇది కూడా అంతే. ఐరన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా అనేది మనం కటింగ్ అనేది చేసుకోవాలి. మొత్తం కటింగ్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా లైక్ ఇచ్చడైతే మర్చిపోకండి అబ్బా. మీరు ఇచ్చే ఒక్క లైక్ ఇంకో నలుగురికి యూస్ఫుల్ అవుతుంది. ఇదైతే మీకు తెలుసు కదా, మెయిన్ క్లాత్ ఈ ఐరన్ ఇవన్నీ ఎలా కటింగ్ చేశాను అనేది షార్ట్స్లో పెట్టాను, చూడండి. ఆల్రెడీ చూసే ఉంటారు నాకు తెలిసి. ఇప్పుడు ఇట్లా ఈ క్లాత్ అనేది మనం ఐరన్ చేసి స్టిచ్చింగ్ చేసినాక అన్ని జాయింట్ చేసుకున్న తర్వాత
ఈ మిడిల్ పాయింట్ చూసుకొని ఈ డిజైన్ క్లాత్ అనేది పెట్టేసి లాస్ట్ చివరి నుంచేలైతే ఇట్లానైతే కొంచెం స్లోగా కుట్టు అనేది వేసుకోండి. ఎందుకంటే మీరు వేసే ఈ కుట్టుతోటి డిజైన్ అనేది మంచిగా వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే కొంచెం లోపలికి పంపిస్తారు కుట్టును, లేదంటే మొత్తం బయటకన్నా తీసుకొస్తారు. అది మనం స్టిచ్చింగ్ చేయడము అలవాటు చేసుకోవాలి. అంటే మీరు ఒకవేళ మీరు కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే బ్లౌజ్ మీద అసలు ఇలా వస్తుందో రాదో, బ్లౌజ్ షేప్ చెడిపోతాయి కాబట్టి కామన్గా ఒక చిన్న క్లాత్ తీసుకొని ఒక ఎస్ షేప్ అలాంటిది కట్ చేసి, లేదంటే సి షేప్ లాంటి చిన్న క్లాత్లోనే చిన్న క్యాన్వాస్ పేపరు ఈ లైనింగ్ మీద వేసి ట్రై చేయండి. సి అంటే ఇప్పుడు మనకు మెలికలు ఏముంటాయి, అన్ని సీలు ఎస్లు ఇలాంటివే వస్తూ ఉంటాయి కదా. ఇలాంటివి మనం చిన్న క్లాత్ మీద ప్రాక్టీస్ చేసినట్టయితే బ్లౌజ్ మీద కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా తిరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే మనకు కొంచెం ఇబ్బంది ఉండదు కుట్టేటప్పుడు కూడా. ఇట్లా మొత్తానికైతే చివరి నుంచెలైతే ఇట్లా కుట్టయితే వేసుకున్న తర్వాత ఒక పావు ఇంచు అంతే, ఒక 2 లైన్స్ అంతా క్లాత్ అనేది ఉంచుకొని మిగతా క్లాత్ అంతా కటింగ్ అయితే చేసేయండి. ఇలానైతే కొంచెం చూసుకుంటూ ఇలా కటింగ్ చేసుకొని చిన్న చిన్న కచకలు అయితే ఈ డిజైన్కి అయితే ఇవ్వాలి. ఇట్లా ఇప్పుడు ఇది అయిపోయాక చూసారు కదా, ఈ కచకలు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇచ్చే కచకలు కూడా కొంచెం జాగ్రత్తగా ఇవ్వండి. ఎందుకంటే అది ఏమాత్రం కొంచెం లోపలికి పోయినా క్లాత్ బయట, అంటే మనం సీదా సైడ్ ఉండేటప్పుడు క్లాత్ అనేది బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ 2 లైన్లకి వెళ్ళి ఒక 1 లైన్ మందమే చిన్న కచక అనేది ఇచ్చేసుకోవాలన్నమాట. చూసారు కదా, మొత్తానికి బ్యాక్ పార్ట్ డిజైన్ అయితే అయిపోయింది. డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మిగతా బ్లౌజ్ అంతా నార్మల్గా మనం ఈ డిజైన్ ముందునే కూడా సేమ్ ఇట్లనే కుట్టుకోవాలి. బ్లౌజ్ మొత్తం అయితే సేమ్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటామో అదే మెథడ్లో, దీనికి ఏం చేంజ్ అయితే లేదు. ఎందుకంటే ప్రిన్స్ కట్ కాదు కాబట్టి. ఓకేనా. ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చిందండి. వాళ్ళు కూడా ఫిదా అయిపోయారు కుట్టిన తర్వాత. ఫస్ట్ టైం అంటే ఇలాంటి మోడల్ కుట్టించుకోవడమే చాలా బాగా ఫీల్ అయింది. అక్క చాలా బాగా వచ్చిందని కూడా మనకైతే ఫోన్ చేసి మరీ చెప్పింది. ఇట్లా కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఈ రౌండ్ షేప్ అనేది ఈ స్కూల్ డ్రైవర్ తోటో ఏదైనా, లేదంటే మీరు ఏమాత్రం చిన్న చిన్న కచకలు కొంచెం ఇవ్వడంలో మిస్టేక్ చేసినా కూడా షేప్ అనేది కరెక్ట్ రాదు. మీకు అది తిరగట్లేదు అనే కాడ కొంచెం మళ్ళీ ఉల్టా తీసి చూడండి, అక్కడ ఏమైనా కచక తక్కువ ఇచ్చామా, లేదంటే ఇంకేదైనా అడ్డుపడుతుందా అన్నట్టుగా, క్లాత్ ఏమైనా ఎక్స్ట్రా ఉందా అది కూడా చూసుకొని దాని ప్రకారంగా మీరైతే అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. ఇట్లా చివరి నుంచి వేయండి. చాలామంది వేయొద్దు, ఐరన్ చేస్తే అట్లా ఉండిపోతుంది అంటారు. కానీ ఒకానొకప్పుడు మనం వాష్ చేసిన తర్వాత క్లాత్ అనేది బయటికి వెళ్ళి ఆ హోల్స్ నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఇట్లా కుట్టు కనుక వేసుకున్నట్టయితే క్లాత్ బయటికి రాదు, మళ్ళీ బాగుంటుంది ఫినిషింగ్. మనం ఎన్నిసార్లు వెండినా కూడా మన డిజైన్కి అయితే ఏ డోకా ఉండదు అనమాట. అందుకనే నేను ఖచ్చితంగా ఫినిషింగ్ ఇంకా బాగా కనబడాలంటే ఐరన్ చేసి వేసుకోవాలంటే ప్రతిదీ ఐరన్ చేసి వేసుకోలేం కదా. నార్మల్గా మనం వేసుకున్నా సరే, ఈ బీరువాలకి వెళ్ళి తీసి టక్కన వేసుకున్నా సరే ఆ డిజైన్ అనేది అట్లే కనబడుతుంది అనమాట. ఇక్కడ షేప్ అవుట్ కాదు. కాబట్టి నేనైతే చివరి నుంచి ఖచ్చితంగా అన్ని బ్లౌజులకు అయితే కుట్టు వేస్తాను. మొత్తానికైతే ఇది బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ అయితే నార్మల్గా అన్ని బ్లౌజులు కుట్టినట్టుగానే ఉంటుందండి. పెద్ద ఫరక్ ఏమి ఉండదు. ఓకేనా. పూర్తి బ్లౌజ్ వీడియో తీయలేదని అయితే అనకండి. వీడియో ఎలా ఉందో చెప్పండి. అట్లనే బ్లౌజ్ డిజైన్ కూడా ఎంత ఫినిషింగ్ వచ్చిందో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియోని అయితే ఫాలో అవుతూ ఉండండి. ఐరన్ ఎలా చేశానని షార్ట్ వీడియోలో ఉంటుంది చూడండి.